చేతుల వారి ఆయిల్ల గుంట కడ గండ వేరు భక్తులు ఏమన్నా ఏమిరా గొల్లోడా ఇలా వచ్చిందని రక్తం ఇతని మళ్ళీ వస్తే నువ్వు రక్తం అని వస్తే రాని కాళ్ళు ఉంటాయి పోని కాళ్ళు ఉంటాయి అని చెప్పినాయి ముత్తమ్మ కోమడి గౌరమ్మ తెలుగువారి మల్లమ్మ ఏడుగురు వచ్చిన రెండు ప్రాధాలు మొక్కిండ్రు వచ్చిన కష్టం కడతీరుతానంటేనే ఒక నా ప్రాధాలు వదిలిపెట్టింది బామా అప్పుడే పెద్దమదేవి ఏమంటుంది మాది అని తప్పని కులం కలిగి వంకని కులము సంతాన బాయ నేర్వాలంటే నా నాదుడు పల్లెల్లో పాటి మీద ఉన్నాడు నా నాదు నడుగుమని చెప్పిందని ఒక పెద్దమదేవి వలికినప్పుడే కళ్యాణపురి పట్నం పోయి 3 గుళ్ళు కట్టి కొడుకు బిడ్డని అన్నాక ఇవాళ నా తలసిరి ఎట్లా వచ్చిన మాల వల్ల చేసిన తలసిరి అట్లా నరకలని ఒక సత్యం సాపని పెట్టి అల్లుడ వల్లికొండ వల్లికొండు తోటి 3 ముచ్చట్లు అల్లుడా చెవున పెట్టు అన్నవయ్యా నా అల్లుడు కొట్టు నర్రదేను ఈనంది కట్టను కావు గట్టి ఒక లేగను పెట్టిన నాడు లేగ ఒక ఉట్టంగానే ఆవు మరణం అయిపోయింది ఆనాడు ఒక అల్లుడు బల్లికొండ ఏమి చెప్పడు మావా నువ్వు కళ్యాణపురి పట్నం ఇట్లా పోతే ఇవాళ లేగ ఉట్టంగానే ఆవు మరణం అయింది ఒకవేళ నీ కడుపున కొడుకులు బిడ్డలు పుడితే నీ ప్రాణం పోతుంది అన్నాడు ఆనాడు అల్లుడు బల్లికొండ అత్త మామ కంటారు వెళ్ళి పెద్ద విద్యకు బుద్ధికి వీడికి సిన్నోడైనా అల్లుడు అన్న మాటలను యాదికొత్తని ఒక పెద్ద రాజుకు ఎలా రోజుల్లోనే అది కావడి కట్టిన రక్తానికి నేరునా నేను వెళ్ళిపోతానా చేతుల అవ్యమల్లా ఇచ్చిన తప్ప ఊరినే వంక ఊరనా
వెళ్ళిపోతానంటుండు కలకల కన్నీరు వలపోసినప్పుడు ఒక ఏనాడు ఒక గానాడు ఒక పెదమదేవి ఏమంటుంది నాదా ప్రాణేశ్వర బల్యవారి బక్కమ్మ మునుసోటి ముత్తమ్మ కోమడి గౌరమ్మ తెనుగు వారి మల్లమ్మ వచ్చి మీకు సంతానం ఎట్లయితే నాది 2 ప్రాణాలు పట్టుకుని సంతానమైన నేరు అని చెప్తానని చెప్పినా ఇలా నీ ప్రాణాలు చెప్పినా గొల్ల పెద్దిరాజుడు పెదమదేవి ఏమంట ఉన్నదే అమ్మా వాళ్ళు పగవాళ్ళ పట్టము యుద్ధానికి వెళ్ళిపోతానంటున్నాము నువ్వు వెళ్ళిపోయిన కాడలారా పెద్దయ్యో నీకేమన్నా అపమైతే శుభమైతే నాకెట్లా తెలవాలి నాదా పెద్దయ్యా వెళ్ళిపోయిన కాడ నీ ప్రాణానికి వాళ్ళ అపాయం జరిగితే నాకెట్లా తెలవాలి ఓ నాదా యుద్ధానికి పోతున్నావయ్యా పొట్టెళ్ళ మన పిల్ల బాబా కేవని ఏడుస్తున్నది ఏడవంగా ప్రయాణం మానుకోవాలంటారు నాదా ప్రాణేశ్వర ఒళ్ళు సకలమయ్యినది ప్రాణనాదా వెళ్ళిపోతానంటే ఆడవిల్ల గిలగిల గిలగిల వలుకుతున్నది పసివిల్ల ఎడతను ప్రయాణం మానుకోమంటున్నా అన్నమాట తప్పలేనే ఓ బాబా ఇంకొల్లోంది అన్నదే మాట చేసిందే కాదు నా ప్రాణం పైన మంచిదే కానీ వాళ్ళ కరిసేది అవే ఇచ్చిన బాబా నేను రక్తానికి మళ్ళీ వెళ్ళిపోతానంటుండు నేను గౌతమాని పట్నం పన్నెండు ఆవిడ పట్నం మారిపోయినాక బాబా నేను రక్తానికి పోయిన దగ్గర బాబా రక్తదాల కళ్ళకే దూకుతాయి అప్పుడు నా ప్రాణానికి కాని కలిగిందని నమ్ము బాబా ఇక నేను వెళ్ళిపోతున్నా బాబా ఓ బాబా రెండకరలు ఉండకరలు గంటవే బాబా ఓ బాబా కరడు పెద్దయ్య పెద్దయ్యో పెద్దయ్యో కొడుకు కాడమైన దగ్గర తీసుకుంటూ బిడ్డ పాపమ్మల దగ్గర తీసుకుంటూ ముఖముల ముఖ పెట్టి నోట నోరు పెట్టి కొడుకాగివే నోటి మాటలు గివే ముఖము సూపులు అల్లడు కలకల కలకల కన్నీరు ఉలపోసి ఒక భార్య మీద భర్త భర్త మీద భార్య పడి ఉలపోసి అదే కాసి కావడి కట్టుకున్నాడు వెనక కేడి బిందలు ముంగడి కేడి బిందలు 14 బిందల మళ్ళీ కాసి కావడి కట్టుకొని 12 ఆవిడ పట్టావే రామ రామ మరికొండారు
తీసుకొని కాసి కావుడు కట్టుకుని అదే మర్రి కాడికి మళ్ళీ వచ్చిండు మర్రి కాడికి వచ్చినప్పుడు దేవుడు రెండు గంట వేరు పక్షులు కళ్ళ చూసినైనా దేవుడు ఏమిరా నాడ గొల్లోని చెప్పినాము నువ్వు మళ్ళీ ఇట్లా ఒత్తిమంట రాని కాళ్ళు ఉంటాయి పోని కాళ్ళు ఉంటాయి అని చెప్పినాము ఆనాడ కుడి రెక్క వీకి 7 బిందెల రక్తం ఇచ్చినాము ఆడి పక్షి ఎడమ రెక్క వీకి 7 బిందెల రక్తం ఇచ్చినాము మా దగ్గర రక్తం ఎక్కడిది మా గొంతులే గోత్తలు మా ప్రాణమే తిత్తలు మా సత్యమ పురుషుల వాపుతారా అని కిల పచ్చులు పుట్టి పచ్చులు కాదు గౌతమన్ రాజు నాలుకే తరగతి భూమికే తరగతి ముగ్గురు మాల వాళ్ళు దాదుకున్న గండ వేరు పక్షులు ఇప్పుడే పోయి మా మాల వాళ్ళ దగ్గర మా రాజులో చెప్తామని దగ్గరికి వచ్చి ఏమంటే పనులు గుళ్ళోళ్ళు పగవాడు వచ్చిండు మా ప్రాణం తీస్తానని చెప్పి గుళ్ళవాళ్ళు ప్రాణం తీయమని తయారు చేసి వెనక దండ్ల రణవేలు మొగితే ముంగడి దాని లెక్కన పడతలేదు దండు ధనాలంతా పక్షులు ఒక పల్లెత్తి పచ్చలు ఎనక వెళ్ళిపోయినాయి ఇది వారకు వచ్చిన రక్తం ఇచ్చినాయి ఆనాడు ఏమన్నా ఏమిరా గొల్లోడా నీకు రాని కాళ్ళు ఉంటాయి పోని కాళ్ళు ఉండయి అన్నాయి ఈ దండంతా నా మీదకే ఉద్దానికి వస్తుందా అని ఆ గొల్ల పెద్ద రాజు పందం కొట్టాలి ఉదం మీద పెట్టిండు
చేసిండు పందు గుడ్డలు పట్టి వచ్చినాడు కండ కండలు నరికిన ఒక తలసిందు కొట్టిండు గౌతమ్ అని రాదు నాలుగేత రాదు భూమికి ఎదుర గౌతమ అని పట్టణంలోనే ఉన్నారు రే తమ్ములారా దండు ఐదు వరకు మర్రకపోయే గొల్లోని ప్రాణం తీసిరా తీయకపోయిన చూసేవారికల్లా దండంతా తమాయమైపోయింది తమ్ములారా వీడు ఇంత దండి గొల్లోడా ఇంత వీరుడా సూరుడా ఇప్పుడు మనం పోయి వారి ప్రాణం తీస్తామా అని మేడి గట్టలు ఒక మేఘరథం తయారు చేసిండ్రు మేఘరథం మీద గౌతమని రాజు నాలికేతువ రాజు భూమికేతువ రాజు ఆరు మంటాలు మండల ఏనాడు ఎరవత్త ఉన్నదే ఏనాడు గౌతమంత్రాలు నాలుగేది వరకు భూమికి మేఘరథం మీద వచ్చినప్పుడే ఏమిరా దండును తోలినోళ్ళు వీళ్ళే నా ప్రాణమైతే ఇస్తారనుకుంటూ గొల్ల పెట్టి రాదు 6 మంటలు వండిని పిడమలేపిండు వచ్చిన రథాన్ని కళ్ళ చూసి వెనకకు జరిగిండు 5 అడుగులు ఎడమ కాలు పొడి మినలతోటి రథాన్ని వెనక 5 అడుగులు వేసి ఎడమ కాలు పొడి మినలతోటి ఒక రథాన్ని రథం ఒక 3 దొరక 5 ఒక 7 ఒక రథం కింద పడిపోయింది గౌతమని రాజు నాలుగేదో రాదు భూమికేదో రాదు రథం 3 దొరకలు పడ్డప్పుడు తన మీద పడిపోయిండ్రు అబ్బా ఇది మాత్రం ఇంత దండ రథమాన్ చేసి మన రథాన్ని తన్నిండు తమ్ములారా ఎంత దండి వాడురా దేవుడు ఈ గొల్లోని ఆయన తీసుకోవాలి కొడుకులారా మనం ఏమి అన్నా కానీ మన ప్రాణం ఇస్తాడు ఇంత దండునే చంపిండు ఇక మనని కూడా ఉంచాడు ఈ గొల్లోని ఆయన తీసుకోవాలి గాయముల్లో పడవాలి అని కుర్రు మాత్రం ఒక నాలుగేతో రాదు భూమికేతో రాదు ఒక ఈయన ఒక గౌతమని రాదు ముగ్గురు మాత్రం అనంగా పోవాలి మాత్రం నీ అంత ధీరుడు వీరుడు లేడని మనం మాత్రం అదిగేయాలి పుదిగేయాలి వాడిని కానీ మాత్రం మన హౌస్ చెప్పొద్దు వానికి వారి హౌస్ తీసుకోవాలి మనకి మాత్రం అనంగా ఎడమ సంఖ్యల ఎమ్మరి కుడి సంఖ్యల కుమ్మరి ఒట్లే అమృత పాండేశం ఉన్నది ఎడమ సంఖ్యల ఎమ్మరి నరికిన మన ప్రాణం పోదు కుడి సంఖ్యల కుమ్మరి నరికిన మన ప్రాణం పోదు బొట్లున్న అమృత పాండేశానికి ఇట్లా దెబ్బ తాకితే మన ప్రాణం పోతుంది కానీ ఈ హౌస్ తప్పు చెప్పాలనుకున్నారు గొల్లోని ఆయన తీసుకోవాలి గాయములు కూడా ఉన్నాను ప్రతి రాజు బేటికి వాళ్ళు వస్తా ఉన్నారా వీరుడు ధీరుడు గొల్ల రాజా ఎక్కడ చూసినా రాజా ఏమిటి ఏమంటున్నావు వీరుడు ధీరుడు ఎక్కడ కలిగే వ్యాపారంలో నీ అంత దండి రాజు లేదంటారు లేదు ఎందుకు ఇప్పుడు మరి అయ్యో ఎందుకని ఏనాడు అంటున్నది ఏమిటి నీ హౌస్ ఎక్కడ ఉందయ్యా అంటే నా హౌస్ అడుగుతారా కాదా మరి నేను చెప్పన్నా మీరు చెప్తారా ముందు మనం ఎన్ని రోజులు యుద్ధం చేసినా నీ ప్రాణం పోతలేదు మా ప్రాణం పోతలేదు హౌస్ ప్రమాణం చెప్పుకొని నా అంత దండోడు లేడు నీ అంత దండి రాజు లేడు అంటుందా ముందుగా నీ హౌస్ చెప్పు నా హౌస్ చెప్తా అయ్యో ముందుగా మా హౌస్ చెప్పమంటావా అయ్యో నువ్వు వెళ్ళిపోతే ఎట్లా మా హౌస్ చెప్పినాక నువ్వు వెళ్ళిపోతే ఎట్లా నేను అని తప్పడమే కాదంటున్నా కదా అని తప్పవా తప్ప అన్నప్పుడు ఏనాడు అటువంటి ముగ్గురు మాల వాళ్ళు ఏమంటా ఉన్నారు
ముగ్గురు మాలలకు ఏమంట హౌస్ తప్ప చెప్తున్నారు నాకు మాత్రం ఎడమ చేతుల ఎమ్మరి సంకల ఎంబరి కుడి సంకల కమ్మరి కుమ్మరి కుమ్మరి అయితే మాత్రం ఇక్కడ దెబ్బ కొడితే మీ ప్రాణం పోతాను ప్రాణం పోతుంది ఒడ్నున్న అమృత పాండేసిన దెబ్బ తాకితే వల్ల ప్రాణం పోయేది మళ్ళీ హౌస్ తప్ప చెప్పిరు దేవుడు తప్పని వల్ల పెట్టిరాదు ఏమంట ఉన్నాడు ఏమిరా గౌతమని రాజా నాలుకేదవ రాజా భూమికేదవ రాజా నా హౌస్ మాత్రమనంగా నన్ను చంపి మనగాడు పుట్టలేదు ఏనాడు మాత్రమనంగా నా అంత తీరుడు విధి ఎవడు లేడు కనుక వారి గౌతమన్ రాజా నాలుకేదవ రాజా భూమికేదవ రాజా ముగ్గురు మాల వాళ్ళు ఉన్నారు నన్ను చంపి మనగాడు ఉంటే నా అరికాలకు కొడుకు ఆవగిందంతా మచ్చుంది కొడుక ఆవగిందంత మచ్చకి దెబ్బ తాకితే నా ప్రాణం పోతుంది ఏనాడు కాయం తీసుకొని గాయముల్లో ఒడిసినట్టు గొల్ల పెద్దిరాజు హౌస్ చెప్పిండు గప్పుడు ముగ్గురు మాలవాళ్ళు పల్లెత్తి వాళ్ళనేమో రామరామో గొల్లోని నాయమన్నా రామరామ హౌస్ అయితే చెప్పిండు అనుకుంటే అప్పుడు మాత్రమే ఉద్యమం పడదామన్నరే ముగ్గురు మాలవాళ్ళు మాత్రం కాకనుడు పెద్ది రాజు 30 గొడ్డలు పట్టిండు కానాడు మాత్రం ఉద్యమం పట్టి ఎడమ సంఖ్యలో ఒక ఎమ్మరి నరుకుతున్నాడు ఇప్పుడు సంఖ్యల కుమ్మరి నరుకుతుండు నరికినప్పుడే మాత్రం ఒక ఎనక మళ్ళీ ఎప్పుడో అతుక్కుంటున్నాయి సంకలోపల కుమ్మరి గుడుపుకొస్తున్నదే ఎడమ సంకలోపల ఉన్న కమ్మరి మళ్ళా అతికిస్తున్నది ఎన్నిసార్లు ఒకవేళ నరికినా గాని మళ్ళా ప్రాణాలు పోతలేవు రామరామ ప్రాణాలు పోతలేవు ఓ దేవుడా అరే తమ్మి మనం ఎట్లా బతం ఇయ్యాల ఈ పెద్దిరాజు సంగతి చూడాలి అరే భూమికైతావు రాజా నువ్వు భూమిలోకెళ్ళి రావాలి కానీ ఎడమ కాలు కింద ఆమెకి అంతా పుట్టుమచ్చున్నదట పుట్టుమచ్చలకెళ్ళి బాణం కొడితే కాలు కుడుకలకెళ్ళి బాణం వెళ్ళా తమ్ముడు వారి ప్రాణమే తీయాలరా. అన్నప్పుడు ఏనాడు ఒక భూమికి ఎదురాదు నాలుగు ఎదురాదు ఏనాడు ఒక భూమిని వరకొని పరపర ఏనాడు ఒక భూమి లోపల పోయి ఒక ఏనాడు భూమికి పరపర పరపర భూమి వలగ ఇరుకున్నాడే పెద్ది రాజుకు మాత్రం ఒక అరికాలకు ఒక ఏనాడు ఒక ఆవగినంత పుట్టు మచ్చ ఉన్నది ఆ భూమికి రాదు భూమిలోకి వచ్చి అరికాలు బారవడం అంటే మరి ఆ ఇళ్ళకుంటే కాడా అరికాలకు బాణం పడ్డప్పుడే మొక్కర్లకి మన పెట్టుకొని వెళ్తుందో అయ్యో అరమాను కొరిగినాడు పెద్దయ్యో అరికాలు బాణం వల్ల పడ్డదేమో తన మీద పడ్డాడు రా పెద్ది రాదే నేను ఏమి లేదు ఓ దేవుడా రావరావే పెద్దమ్మ పెద్దమ్మ మేలు జీవన గోరుమంటే ఓ బావా కీలు దీవెన కోరి దీవే ఓ బావా
వలవలే గాయముల్ల ఒడిదినట్టు ఓ దేవుడా గాయముల్ల వడినట్టు ఓ దేవుడా గరుడు పెద్దిరాజు కలకల కలకల కన్నీరు వల పొంత ఉండు రాజు ఎప్పుడు కళ్యాణపురి పట్నం ఉన్న దేవుడు అమ్మవారు పెద్దమాదేవి ఒక వేళ్ళ తొట్టెల కాడికి వచ్చి చూసేవరకల్లా అడవిల్ల పాపదేవి ఒక వేళ్ళ పాపమ్మ కంట్లోపలికెళ్ళి త్రిపురముల దొడ్డు రక్తాపు దారాలమ్మ ఓ దేవుడు రక్తముదారమ్మ ఓ దేవుడా దారాలు గారవంటే రామరామ తారగాలగాలవంటే రామరామ అమ్మవారు పెద్దమ్మ రెండగల ఉండగల కన్నప్పుడే తొట్టెల కాడికి వచ్చి చూసేవరకల్లా రక్తం దారాలు కాలుతున్నాయి నా ప్రాణనాథునికి ఏమి ఆపద వచ్చను అల్లీకు పూల గుండె వలిగే పెద్దమ్మో పూలగుండె వలిగే పెద్దమ్మ నా యొక్క తొట్టెల కాడ రామరామ ఆయొక్కదొల్లగాడ రామరామ ఈ గుండెలు పూల పట్టే ఓ దేవుడా పూలల కూరవంటే ఓ దేవుడా కార్యాల గల్ల పట్టే పెద్దమ్మకే హరియాలగాలవంటే పెద్దమ్మనే అయ్యయ్య ప్రాణనాథ పెద్దరాజా అయ్యయ్య ప్రాణనాథ వెదిరాజా రాధా పెద్దరాజా దొలకొండ పట్ట మొదలుపెట్టి కరాములు 160 కళ్యాణ పట్ట వస్తువయ్యా గోత్రముని ఏళ్ళ కొడుకు పుట్టిండు బలగమెత్తి పాడా బిడ్డ పుట్టింది సంతానమైనంక మెలపట్నమని వెళ్ళిపోదామనుకుంటుంది ఒకవేళ పట్నం లోపల వాళ్ళ కాని మాట తప్పకుండా వాళ్ళకి రక్తం వేస్తారని పోయి నీకు ఏ పాలి వాడు నాదా ప్రాణనాదా ఏ బాలవాడు ఉండవనా ఏ పగవాడు అంటే ప్రాణనాదా ఏ భగవాడు ఒట్టే ప్రాణనాథ నీ ప్రాణం పోయినాక ఓ దేవుడా నీ ప్రాణం పోయినాక ఓ దేవుడా నేనుండి ఎందుకయ్యా ప్రాణనాదా నేను ఉండి ఎందుకయ్యా ప్రాణనాథ రాధా ప్రాణేశ్వర భర్త లేని ఆడిది బండల్ల బండ మొగలు లేని ఆడిదాన్ని ముండల్ల ముండంటారయ్యా రామ 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 ఆలివాడి భూములల్లా పగవాడి చేతిలో బలా నీకేమి అపాయం కలిగే ఈ అల్ల తొట్టెల్ల పిల్ల పాపమ్మ ఏడుస్తున్నది మన పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు నాదా ప్రాణేశ్వర బలిగా నివాసిరాము అనివాది రామ ప్రాణనాథ తానంత బలగముండే ప్రాణనాథ ఆనంద బలగముండే ప్రాణనాథ రాధా ప్రాణేశ్వర ఖరాముళ్ళు 160 పాపకారి పట్టం లోపల ఇళ్ళ నీ ప్రాణం వెళ్ళిపోయిందా ప్రాణేశ్వర దిక్కులేని దాన్ని వేసి ప్రాణనాథ నడివెట్ల వేసి పోతీవా కాకుల రోగలేసి పోతువయ్యో ఉండేవి ఎందుకంట ఉండదమ్మో దక్కేవి పృథ్వీ ఎందు భగవంతుడా ఓ భగవంత ఈ అల్ల రోజుల్లో ఒకవేళ నా ప్రాణనాలు పోయినాక నేను ఉండేందుకు నేను బ్రతికెందుకంటున్నదే కలకల కలకల కన్నీరు తీస్తుంది పెద్దమ్మో ఈ అల్ల నీకు ఏమి అపాయం కలిగినాదో పెద్దిరాజా అలనాడు దినవల్లు ఇక్కడ మాత్రం ఒక ఈయన బిడ్డ పాపమ్మ కళ్ళకి ఒక ఈయన శిబిరుల తోటి రక్తదాలు నుంచినప్పుడే రెండకలు కంటుంది ముండకలు కంటుంది పెద్దమ్మ అక్కడ మాత్రం ఒక ఈయన పెద్ద రాజుకు మాత్రం బాణం పడ్డప్పుడు కరమాన కాడ ఒరిగిండు అప్ప చేతుల మరి కాడ ఆయిల్ గుంటె కాడ గరుడు పెద్ద రాజు ఏమన్నాడు కొడుక పొలమైన పోతరంగా ఎక్కడున్నా అన్నాడే నా ప్రాణం పోతున్నప్పుడే పొలం ఒక పోతరింగాడు వచ్చిండు కొడుకాయల మాల వాళ్ళ చేతులు నా ప్రాణం పోతుంది అది కాలకు ప్రాణం పడ్డది నా భార్య చెప్పు కొడుకాయ్ ప్రాణం వ్యక్తి నా ప్రాణం పోతుంది అంటుండు పెద్దిరాజు నాడు ఒక పొలమైన పోతలింగడు ఒక దిగ 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 పెద్దమదేవి బయటికి వచ్చిండు ఆ కొడుకు కాటమైన పెరిగి పెద్దవాడేమో ఆవుల మంద కాడ ఒక పల్లెల్లో పాడి ఆవుల మంద కాడున్నాడు అమ్మా పెద్దమదేవి
రాజుకు ఏ పాలివాడ పగవాడ భారం కొట్టినాట చేతుల మరి ఇక్కడ ఆయిలకుంటే కాడ ఆరి కాలు బాణం పడ్డది వారం మిత్త ప్రాణం పోతున్నప్పుడే ఆ గొల్లవారి పెద్ద పరయ్యా ఏమంట ఉన్నది దేవి దేవుడు కానాడు గొల్లవారి పెద్దమదేవి మాత్రం ఒక ఈనాడు గంటల్లో మొగల కనుడు కాడు మీద కావుల మందకాడ ఉన్నామని పిలుచుకున్నది నా కొడుక కాడుమయ్యారా మీ తను ఏ పాలివాడ పగవాడ కొట్టే కొడుక ఏ పాలివాడ పగవాడ కొట్టినప్పుడు గంటల్లో మొగల గనుడు కాటువయ్యా అయ్యయ్యో తల్లి పెదమదేవి నా తండ్రి ప్రాణం ఏ పాలివాడు పగవాడు తిన్నాడు పందం గొడ్డలి పట్టిండు ఆవుల మంద కాడికెళ్ళి ఆ అబ్బ చేతుల మర్రి కాడికి పోయి నా తండ్రిని చూసి సంపినోడు ఎవడో వాడి ప్రాణం తీస్తానని గంటల్లా మొగల్లాగా రామో రామా కొట్టినప్పుడే అప్పుడు పులుకు ముఖం చూస్తున్న బిడ్డ పాపమ్మ ముఖం చూసిన కొడుకు కాటమయ్య ముఖం చూసిండు ఓ బాబా పెదవదేవి ఇలా గౌతమాని పట్టముల్ల బాబా ముగ్గురు మాల వల్లే బాబా భూమికి ఏదో రాదు ఒక భూమిలోకి వెళ్తే అరికాల బాణ విడిచిండు బాబా బాణం మీకు ప్రాణం పోతున్నప్పుడే ఆనాడు పెద్ద మాదేవి ఒకవేళ గుండెలు గుబిల్లు అని కార్యాలు కదలంగా పాలివాణి చేతి లోపల నీ ప్రాణం వెళ్ళిపోతున్నదా వచ్చినాదని ప్రాణాల మీద వాడే పెద్దమ్మ ప్రాణాల మీద వాడే దేవి పెద్దమ్మ పాలివాణి పాపలం ప్రాణనాదా హరిగాలకు బాణం పడ్డది బాణం వీక్తరి ప్రాణం వెళ్ళిపోతుందంటున్నావయ్యా నువ్వు వెళ్ళిపోయినాక నేనెట్లా బతుకుదో నువ్వు వెళ్ళిపోయినాక నువ్వు వెళ్ళిపోయినాక నాదరాము ప్రాణనాద ప్రాణరాము ప్రాణనాద నా ప్రాణ వల్లభా
దెబ్బ కొట్టలేను శుభ పంట పోతుంటే భార్య భర్తలు కాదు వన్న ఎల్లెల్లరయ్యో పిలకలాంటి గంట రాదా ప్రాణనాదో వెళ్ళిపోయే కాలం వచ్చే ప్రాణనాదా వెళ్ళిపోయే కాలం వచ్చే ప్రాణాలా అంతలాంటి గంట రాదా మోనాదా అంతలాంటి గంట రాదా ఓనాలా ఆడిపోయే కాలం వచ్చే ప్రాణనాదా ఆడిపోయే కాలం వచ్చే ప్రాణాలా పాపగారు బ్రహ్మదేవా బ్రహ్మదేవా అపగారి బ్రహ్మదేవా బ్రహ్మదేవా విరాజ రాజురవుడా భగవంతుడా ఏమిరాజ రాజినవురా భగవంతుడా రాజరా గీత కమ్మి రాజీరవా రాజలోన గీత కమ్మి రాజినవా మాయేమి రాతలాడే ఓ దేవుడు మాయేమి రాజరాయే ఓ దేవుడా పెద్దమాదేవి వదివేల పెద్దిరాయ ప్రాణాల మీద పడ్డది నాదా ప్రాణేశ్వర హరి కాలు లోపల బాణం పడ్డది ఊపితే ఊగలేదు పీకితే వస్తలేదు బాణమే రామ 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 బాణం పుట్టేదంటే పెద్దమ్మ బాణమ్మ చేదోటే పెద్దమ్మ బాణం పొవిగబట్టే ఓ దేవుడు బాణను వీగబట్టే ఓ దేవుడా నేనేమి ఏకనయ్యే ప్రాణనాథా ఏమి చేతులయ్యా ప్రాణాలా ఉలవల పెద్దమ్మ దేవి పెద్దమ్మ ఉలవల పెద్దమ్మ దేవి పెద్దమ్మ ఉలపయ్య వట్టనే ఓ దేవుడు ఉలవయ్య వడ్డెన ఓ దేవుడా కలకల కలకల కన్నీరు నిండిన బాణము వీగబట్టే మా తల్లి పెద్దమ్మ దేవుడు పెద్దమ్మ బాణం పీకినప్పుడే ఏనాడు పెద్దిరాజు ప్రాణం పోతున్నది ఆనాడు ఒక గంటల ముగల కనుడు కాటమయ్యా ఇయ్యాల నా తండ్రి చంపిన వారిని నేను ప్రాణం ఇస్తానని ఏనాడు ఒక గంటల ముగల కనుడు కాడమే నా తండ్రిని కాస్తదాని ఏముంది వల్ల తలపండ్ల నరకాలని అనుకున్నాడు కాటమయ్యా పందం గుట్టలు పట్టిండు గౌతామని పట్నం పోతానని ఆరు మంటాలు ఓ మంటల పట్టేనా లోరు వరుస కోడలు ఒకవేళ ప్రాంతాల గంగదేవి చూసింది అరే ఒకవేళ కాటమయ్య పోతే పాలివాడి చేతుల భగవాని చేతుల ప్రాణం వెళ్ళిపోతుంది ఆ భయం వచ్చినప్పుడు ఉపాయంతో భగవాన్ల ప్రాణము తీపియాలి ఒకవేళ తెలుగు గంగమ్మ వేషం కట్టుకొని అత్తలేరినట్టుగా పిడికలేరినట్టుగా మరి ఒకవేళ కాటమయ్య గడ్డము అడ్డం వస్తా ఉన్నది రామల్లా రామా ఓ బాలుడా బండి బాలుడా బండల్లా బరా బండి బాలుడా బండల్లా బరా అట్టేల బాబులల్లా లగల ఎక్కువ ఊరెక్కడున్నదో బల్లెక్కడున్నదో బండల్లా బురా ఓసింది బాలుడా ఓ బాలుడా ఇక్కడ బండి అపరాధం అంటున్నా అయ్యయ్యే నడవక బండాపని ఎలా అంటున్నావు నేను ఇప్పుడు ఇక్కడ బండాపలేనమ్మా నేను వెళ్ళిపోతున్నా లేదు లేదు ఈ కట్టెల మోపు ఎత్తు జర నెత్తి మీదకి. నా పాట కట్టం వచ్చి తువ్వల కలిసి నువ్వు మాత్రం కట్టమో పెత్తమంటున్నావు నా బాధ నాకుందంటే నీ బాధ నీకుంది. మరి ఉంటే కథలు కాదు నేను గౌతమని పట్నం వెళ్ళిపోతున్నా నా తండ్రి ప్రాణం తిన్నాడు కథన మహారాళ్ళు వాళ్ళ ప్రాణం తిత్తనని పోతున్న అడ్డం తిరిగినవు నీ పేరేం పేరు ఉన్నా నా పేరా నీ తల్లిదండ్రులు ఎవరు నా పేరు నీకెందుకు తెలుసుకుందామని అయ్యయ్యో ముందుగా నీ పేరు చెప్తే నా పేరు చెప్తా అయ్యో నేను చెప్పినాక నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అంతే అంటవా నాది మాత్రం ఒక ఏడు ఒక కళ్యాణపురి పట్నముల్లా నా తండ్రి ఒక గనుడు పెద్దిరాజు నా తల్లి పెదమదేవి నా తండ్రిని మాత్రం ఒక అపశేదం రాయి లేకుంటే కాడ గౌతమని పట్నంలో గౌతమ భూమికి రాదు నా తండ్రి ప్రాణం తిన్నారు వాళ్ళని సంస్థలు వెళ్ళిపో
వెళ్ళిపోతున్నా ఇంకా నువ్వు నా కట్టలు తిరిగి నన్ను ఆపుతున్నావు. నేనెవరంటవా? అవు. నేను ఒకవేళ ప్రాతాల గంగబావాన్ని ఒళ్ళంలోనికి వరుస కోడలు అవుతున్నా. ఒకవేళ నీ తండ్రి ఒకవేళ పెద్దరాజు నాకు మామ కావాలి, నువ్వు నాకు భావం కావాలి. ఒకవేళ నీకేమన్నా అయిందా ఇది వరకు? అయ్యో అయితే కనబడదు అయితే ఏర్పడదు ఏమన్నా ఏమన్నా ఏర్పడుతుంది అయితే లగ్గం గిట్లా మ్యారేజ్ లగ్గం అంటున్నావు. అయితే అస్థాన కంకణం నష్టపాసంగా కట్టుకున్నావు. అస్తాన కంకణం కట్టిరా నీకు? నాకు తెలియదు. కాళ్ళు నొక్కి ఏలు పట్టి పోలు తిరిగిన ఆవులు మొత్తం కాసిన ఆవులు నా కాలు దొక్కలే, నా కాలు పడపోయి కాదయ్యా, ఏలు పట్టి పోలు తిరిగిన అంటున్నా. పోలు నాకెరకలే, నా నష్ట భాషగా కట్టలే, పాంపడే ముందు వేరే నేను నష్ట కట్టలే. ఆయన నెత్తిన పాంపడిగా ముందు తెచ్చి కట్టలే. కట్టలేదా? నాకైతే తెలియదు లగ్గం అంటే. పెళ్లి అయిందా? పెళ్ళి అంటే తెలియదు నాకు. లగ్గం అయిందా? లగ్గం అంటే నాకే తెలియదు. చిన్నప్పుడు కాదు అసలే తెలియదు. ఇవాళ రేపు అయితే ముగ్గురు కోడలు వస్తారు కానీ లగ్గం అంటే తెలియదు. లగ్గం అంటే అసలే తెలియదు. అయితే ఒకవేళ నాకు కూడా లగ్గం కాలేదు, ఆ పరమాలను ఒకవేళ నా చేతితోటి నీ చేతితోటి వాళ్ళ ప్రాణం తీపిస్తా. నన్ను లగ్గం ఆడతానంటే వాళ్ళని చూపిస్తా నీకు. అయ్యయ్యో గంగదేవి, ఇట్లా పోతే నువ్వు మాత్రం వాళ్ళ మాల వాళ్ళ ప్రాణాలు తీయవు. నీ సత్యం ఉంటే, సత్యం ఉంటే నువ్వు మాత్రం నన్ను తీసుకుపోయి వాళ్ళ ప్రాణాలు తీపిస్తానంటున్నావు. అడ్డం ఎక్కడికి జారుడు. నా తల్లిని చంపిన వాళ్ళకి అయ్యాను ఒక వాళ్ళ ప్రాణం నన్ను లగ్గం ఆడతావా మరి? తప్పకుండా ఆడతా. నన్ను లగ్గం ఆడతానంటే ఆనాడు ఒక గంటల మొగల కనుడు కాటమయ్యా, తప్పకుండా నువ్వు లగ్గం ఆడతానన్నాడే. నీ సత్యంతో నువ్వు ఒకవేళ అడ్డం పొడుగు జానుడు మూనడు, అడ్డం జానుడు పొడుగు మూనడు పిలవాలి కావాలి. పసిపిల్లగాన్ని అయితే ఏనాడు మాత్రం నువ్వు మాత్రం సంకల పెట్టుకొని నేను ఎరికల పుల్లలు పెట్టుకొని నేను ఎరిక చెప్పుకుంటా పోతా. గానాడు ఒక గంటల మొగల కనుడు కాటమయ్యా, కాటమే సత్యంతోటి దేవుడు. ఆ పిల్లగాడు ఒక 12-18 ఏళ్ళ వీరులు పోయి ఆ కసిగాయ పసిపిల్లగాని లెక్క అడ్డమయాడు పొడుగు మూలడు పసిపాలు నవ్వుతారమ్ము రామ రామ అవుతారా వ్యక్తి అడ్డము జానడు పొడుగు మూలడు అయినప్పుడు గానాడు ఒక గంగదేవి ఏమి ఎత్తమున్నది. గంగభవాని ఒకవేళ అటు గవ్వలల్లా అల్లింది పుట్టి మనని గవ్వలల్లా మలిపింది పుట్టి ఆ ఒకవేళ ఎరకలసారి వేషం కట్టుకొని పుట్టి లోపల పిల్లవాని పెట్టుకొని అమ్మవారి ప్రాతాల గంగదేవి ఎరక చెప్పినట్టుగా సోది చెప్పినట్టుగా గౌతమాముని పట్టమైన వచ్చి ఎరకాల సానిలో ఎమ్మలే మరి వందలగిరి మరి కోలుకొండ మరి కోలుకొండ సావు తంగల పెళ్లి తల్లి గారిల్లు మా తల్లి గారిల్లు భూమి ఆకాశము పుట్టాక ముందు ఇక పెరిగాక ముందు ఎరుకో ఎమ్మ ఎరుకాని చెప్పి ఎరుక చెప్పుకుంటా మానవాళ్ళ పట్టం ఏడవచ్చినాదే. చెప్పుకుంటా వచ్చినప్పుడే భూమికేత రాజా నాలకేత రాజా అన్నా అన్నా అరే ఎక్కడికే గొల్లోడు వస్తామని ప్రాణం తీస్తే మీ బాణం నాటి. అవును వీళ్ళు ఎక్కడికి ఎరకల్లా జరుగుతుంది. అవును మరి మరి పాలివాడో పగవాడో అని కొడుకులో బిడ్డలో ఉన్నాయో మరి అయితే వాళ్ళ అన్నను తమ్ముడు అయితే పాలలో పగలో మరి ప్రాణం బాగానే అవతలే ఉన్న పాలుడో పగవాడో ఉన్నాడు. మరి ఆ ఎరకల్లా అడుగుదాంరా. అడుగాలి అడుగుదామే. అడిగినట్టుంటే మనకు మాత్రం ఏమి దొరుకుతుంది అనుకున్నారు. ముగ్గురు మానవులు ఏనాడు మాత్రం ఎరకల్లా చర దగ్గరికి వచ్చిండ్రు. అమ్మా ఎరక చెప్తావా? చెప్తా. ఉన్నది ఉన్నట్టు ఎరక చెప్పేదా సోని దిగక ముందుకు తీపి చెప్తున్నా దిగక ముందు పూలోతి చెప్తున్నా కడిగండం చెప్తున్నా కర్మ వ్యాసారం జరగబోయేది చెప్తున్నా ఎందుకంటే నేను చెప్తున్నా ముక్కడి పూలం చెప్తున్నా బిడ్డ కడిగండం కర్మ అన్ని చెప్తలేను. అన్ని చెప్తావా? అన్ని చెప్తా. ఒక్క ముచ్చట ఎక్కడికెళ్ళో మా పట్నం గొల్లోడు వస్తే మాత్రం అబ్బచేతులు మరి రాయి లేకుండా కాడ వాడి ప్రాణం తీసిన బాణం నాట్యం. వానికి ఏమన్నా పాలివాడో పగవాడో ఇతరులు తల్లి ఇక నా కావేలి పుల్ల పట్టుకొని చెప్తా బిడ్డ. అయితేనే గాని ఎరక చెప్పమంటారు పాలివాడు పగవాడు ఉన్నాడు అని చెప్పి వానికి
చెప్పమంటావా ఆ. ఏమంటే ఎరగా చెప్తున్నది చెప్తున్నది ఎందారు అన్నాలు నాయి అన్నాలు సిరి అన్నాలు ఒళ్ళోని ప్రాణం మీరు తీసిర్రు మీరు తీసిర్రు హౌసులల్లా మీరు చెప్పిర్రు మీరు చెప్పిర్రు దొంగ హౌసులు మీరు చెప్పిర్రు మీరు చెప్పిర్రు హరికాలగుంటా బాలములాడి బాలములాడి అతని ప్రాణం మీరు తీసిర్రు నిజమేనా నిజమేనేమో వైరకలమ్మ వరవరా ఆదివాడు పగవాడు ఉన్నాడని ఇలా మీరు అడుగుతుర్రా ఆదికి ఒక్క కొడుకు ఉన్నాడు ఇక్కడికి కూడా చేరవస్తాడు వివేక ప్రాణం నీ ప్రాణం కూడా తీస్తారా వస్తాడు బాగా పాలోడు బాగా ఉన్నాడు కొడుకుండాట ఆయన ఇక్కడికి ఏడున్నాడు అని కొడుకు ఇంకా మీ హౌస్ ఎక్కడ ఉన్నదిరా చెప్పిర్రా మీరు నిజమైన హౌస్ మా నిజమైన హౌస్ అంటే మా ఎనమ సంకల ఎమ్మరి కుడి సంకల కుమ్మరి చెప్పి గొల్లనికైతే హౌస్ తప్ప చెప్పినాము హౌస్ అయితే అప్ప చెప్పి తప్పు చెప్పిరు కదా మా ప్రాణం పో అన్నట్టు మా ఒట్లే నా అమృత పాండేశం ఉంది ఆడ ఎంత దెబ్బ ఏడములను దెబ్బ తాకినా మా ప్రాణం పో ప్రాణం పోతుందా అవును నిజమైన హౌస్ చెప్పినప్పుడే బుట్టు లోపల ఉన్న పిల్లగాడి మీద 5 ఏళ్ళు అస్తం మోపింది బాలుడు నిజారు బాము బాలుడు ఎత్తేరా ఎవరి మాటలు మాటలు అంటాడా ఎవరు కూడా ఏనాడు ఒక గొల్ల కాటమరాజు పుట్లకెళ్ళి ఏనాడు ఒక రాన ఏనాడు ఒక కింద దుంకిండు కింద దుంకి ఏనాడు ఒక మాల వల్ల అమృత బాండ ఏనాడు దెబ్బ కొట్టిండు పాన వల్ల పానం పోతా ఉన్నదా ముగ్గురు మాల వల్ల పానం ఏనాడు తీసిండు ముగ్గురు మాల వల్ల తలకాయలు కొట్టాబట్టారా ఏనాడు ఒక గండు పెద్దరాలు వేడికి వస్తున్నారమ్మా ముగ్గురు ఏనాడు ఒక చుట్టూ దుంపాలు ముడేసుకున్నాడు పెద్దరాజు దగ్గరికి ఏనాడు వచ్చిండు పెద్దరాజు దగ్గరికి వచ్చి ఏనాడు ఒక పెద్దరాజు పడమల కింద మరి కూడా పెట్టావట్టే అయ్యో బాలాల ముగ్గురు పాదాల కాడ ఏనాడు ఒక తల పన్ను తీసుకొచ్చిన పాదాల కాడ పెట్టిండు ఇప్పుడు మాత్రం ఏనాడు ఒక గొల్ల పెద్దరాజు ఏమంటా ఉన్నాడు ఏనాడు ఒక అప్పుడు ఏనాడు ఒక అరికాల నుంచి ఆయన ప్రాణం పీకినప్పుడు ఒకవేళ పెద్దరాజు ప్రాణం వెళ్ళిపోతున్నది అదే గడియ లోపల 5గురు అన్నదమ్ముల ప్రాణం అదే ఒక్కటే గడియ లోపల వెళ్ళిపోతున్నది అదే గుర్తుపట్టం లోపల ఒకవేళ సింహద్రాజు ప్రాణం వెళ్ళిపోయింది 5గురు అన్నదమ్ములకు అక్కడ ప్రాణాలు వెళ్ళిపోయినాయి పెద్దరాజు ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోయిందో చింతాకు చెక్కలు సిరిగంధం శాగలు మామిడి చెక్కలు మరిగంధం శాగలతోటి గంధపు కట్టెలతోటి ఒకవేళ కళ్యాణపురి పట్టణం లోపల అష్టదహనం చేద్దామని చెప్పి ఏనాడు కాడు తయారు చేసి ఆనాడు ఒకవేళ అమ్మవారి పెద్దమ్మ దేవుడు చూసింది అలనాటి దినమందు సతి పొరిగిన చోట పతి పొరిగిపోయేది పతి పొరిగిన చోట సతి పొరిగిపోయేది నా భర్త ప్రాణం వెళ్ళిపోయినాక నేను ఉండి ఎందుకు నా భర్త తోటి నా ప్రాణం కూడా తీసుకుంటా నా పిల్లలను చూడవాతే గనుడు కాటమయ్యా ఆడవిల్ల పాపమ్మ ఎవరి చేతిలో పెట్టాలి రా నాయనా కొడుక కాటమయ్య రారా కాటమయ్యో జగదాంబ గురులారా జగతిలని మాయా సాధుకునే మహానుభావులు ఎవరు పట్టముల్లా జగదంబ గురుడా
అమ్మా దగ్గర వెళ్ళినా గానీ ఆ పిల్లలు పెంచుకుంటలేరు. ఒకవేళ ఆవుల మంద గోవుల మంది ఇస్తారన్నా గానీ మరి ఒకవేళ కులాల ముత్తరాసి వాళ్ళే పెద్దమ్మ ముందోట ముద్దమ్మ వాళ్ళ ముందడికి వచ్చారు. ఒకవేళ పిల్లలు ఆడుకుంటామన్నారు. పిల్లల వాళ్ళ చేతిలో పెట్టి కడుపులో పుట్టిన కొడుకులో సాదుకొని పెంచుకొని అని చెప్పింది. ఎన్నికైనా నాకైనా పాలివాడు నా కుల బాంధవుడు ఏడ వస్తాడు. వీళ్ళని తీసుకొని పోయి బలగానే కలిపేది ఉంటది. నా పాలివాడు వచ్చినప్పుడు ఒకవేళ నా కుల బాంధవుడు వచ్చినప్పుడు వాడు ఏడవసేది కుడిసే లోపల ఆమెకి ఇంకంత పుట్టువచ్చం ఉంటది. ఆనవాళ్ళు చెప్పింది. ఆమెల వల్ల గోవుల వల్ల కొట్టించిన కొడుకులు బిడ్డలు లాగదోలు వల్లది. అధికారులు పద్మనాభల పట్ల చింతామని 4000 నక్షత్రం ఇప్పుడు ఇంకవలా ఉన్నవాడు నాకైనా కుల బాంధవుడు ఏడవచ్చేది ఉంటది. సంగమావతారంతో వచ్చేది ఉన్నది. నేను కాష్టం అయిపోతున్న కాష్టం లోపలికి వెళ్ళి ధర్మ హస్తము 5 ఏళ్ళ హస్తము నింపి నేను హస్తము లేపినప్పుడు వాళ్ళని దాగదోలమని చెప్పవచ్చునా. వాళ్ళ చేతి లోపల పెట్టి అమ్మవారి పెద్దమ్మ అగ్నిగుండము కాడికి ఏడవచ్చి కాష్టం కాడికి వచ్చినానే. అమ్మవారి పెద్దమదేవి అగ్నిగుండము లోపాల రామ రామ కాష్టముల దుంకావట్టి దేవి పెద్దమ్మ నీ కాసి పడవట మరి మండేటి అగ్నిగుండంలో అమ్మవారి పెద్దమదేవి అభితైపోవట్టరా. ఒకవేళ అక్కడ అప్పయ్య అమ్మవారి పెద్దమ్మ ఏనాడు ఒకవేళ కష్టంలో పడుతుంటని ఇద్దరు పిల్లలు ఒకవేళ తెలుగు వాళ్ళ ముత్తరాసి బలగం లోపల పెరిగి పెద్దగాని రాసి కుల బాంధవులకు అమ్మవారి పెద్దమ్మ తల్లి దేవత విలువని ఉదకంగబడి వాళ్ళు పోసేది అమ్మవారి పెద్దమ్మ కథ ఇంకా సమర్పయాను.